హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. నా పేరు జేవి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, మనందరం తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదవారందరికీ ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇవ్వడం జరిగింది. చాలామంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు, కొంతమంది కంప్లీట్ కూడా చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఒక మోడల్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది అందరికీ, లోపల మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు, ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళు కట్టుకోవచ్చు అని. అయితే ఆ మోడల్ ప్లాన్లో నేను కొన్ని పాయింట్స్ అయితే గమనించాను. ఎంట్రన్స్లో హాల్లో ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. హాల్ సైజ్ చూస్తే చాలా తక్కువ అనిపించింది కొంచెం. ఇవాళ రేపు అందరూ ఎక్కువ హాల్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. దాని తర్వాత ఓపెన్ కిచెన్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే, టాయిలెట్ బయట ఉంది. ఓకే, సో ఇవన్నీ నేను మోడల్ ప్లాన్లో గమనించాను. అయితే నేను మీ అందరికీ ఉపయోగపడేలాగా ఒక మంచి హాలు, కంఫర్టబుల్ బెడ్రూమ్, కిచెన్ ఇవన్నీ వచ్చేలాగా నేనైతే ఒక ప్లాన్ డిజైన్ చేశాను. ఆ ప్లాన్ మీకు చూపిస్తాను. 1 by 1 పాయింట్ డిస్కస్ చేద్దాము. మీకు నచ్చితే కనుక మీరు మ్యాక్సిమం ఎవరైతే మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్ళు ఉచితంగా ఇల్లు కట్టుకోబోతున్నారో ఆ స్థలంలో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఇచ్చిన 1 సెంటు భూమిలో ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి. సో ఇందులో ఈ డిజైన్ అనేది ఎట్లా చేసామో మీకు స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను, చూడండి. ఇది 20 ఫీట్ల పొడుగైతే ఉంటుంది, 17 ఫీట్ల వెడల్పు అయితే ఉంటుంది. ఈ 20 ఫీట్ల పొడుగులో మనందరికీ తెలిసిందే, ముందు 4 ఫీట్లు అయితే మనం వదిలేయాలి, అక్కడ షెడ్ వస్తుంది. సో మిగతా 16 ఫీట్ల పొడుగు, 17 ఫీట్ల వెడల్పులో మనము ప్లాన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది మెయిన్ డోర్ పాయింట్ అండి. మెయిన్ డోర్ మనకి ఈశాన్యంలో వస్తుంది. నేను గమనించింది ఏంటంటే అండి, ఈ మెయిన్ డోర్ అనేది చాలామంది మధ్యలో తీసుకుంటున్నారు. పెద్ద డోర్ పెట్టేసి దానికి గ్లాసులు, విండోస్ అవి తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే లోపల మనకి షెల్ఫ్లు రావు. ఏదైనా సరే, ఇప్పుడు మనకి ప్లాట్ సైజ్ చిన్నది కదా, ఇందులో ఏంటంటే డోర్లు, విండోస్ కానీ మనం డిస్టర్బెన్స్ వచ్చేలా తీసుకోవద్దు. ఇప్పుడు ఈ చూడండి, ప్లాన్లో మెయిన్ డోర్ అనేది ఈ కార్నర్లో ఉండటం వల్ల మనకి పక్కన పూజకి మంచి షెల్ఫ్ వచ్చింది. ఒకవేళ పూజ అవసరం లేదనుకున్న వాళ్ళకి కిచెన్కి సంబంధించిన స్టోరేజ్ కానీ మంచిగా తీసుకోవచ్చు, లేదంటే అక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. దేనికైనా సరే స్పేస్ ఉంటే మనం అది లోపల యూజ్ చేసుకోవచ్చు. సో డోర్లు అనేది నా సజెషన్ ఏంటంటే డిస్టర్బెన్స్ కాకుండా తీసుకోండి. ఓకేనండి. సో ఇది డోర్ గురించి. దాని తర్వాత లివింగ్ రూమ్కి వెళ్తే, నేను ఈ ప్లాన్ డిజైన్ చేసి మీ అందరికీ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశం మెయిన్ హాలే అండి. లివింగ్ రూము, హాల్ అనేది మనకి చాలా అవసరం, కన్వీనియంట్ ఉంటుంది పెద్దగా ఉంటే. దీని వెడల్పు వచ్చేసి 7 ఫీట్ల వెడల్పు ఉంటుంది, 15 ఫీట్ల 3 ఇంచుల పొడుగైతే ఉంది. 15 ఫీట్ల 3 ఇంచుల పొడుగంటే చాలా మంచి స్పేస్ అండి. ఒక రకంగా చెప్పాలంటే డబల్ బెడ్రూమ్ ప్లాట్ లాగా, ఎవరైనా వచ్చినా కానీ చుట్టాలు, బంధువులు వాళ్ళు స్టే చేయడానికి అంత స్పేస్ ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ సోఫా అనేది, టీవీ యూనిట్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా ఒక కార్నర్లో వచ్చేసినాయి. ఈ మిగతా స్పేస్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ డైనింగ్ వస్తుంది, లేదంటే చైర్స్ వస్తాయి ఈజీగా. అన్నిటికీ హాల్ అనేది విశాలంగా ఉంటే మనకి కన్వీనియంట్ ఉంటుంది. సో అందుకనే నేను హాల్ విశాలంగా ఉండాలని ఇట్లా డిజైన్ చేశానండి. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి సో ఇది హాల్ గురించి మీకు తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ అండి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి 5 ఫీట్ల 6 ఇంచులు వెడల్పు ఉంది, 6 ఫీట్ల పొడుగు ఉంది. ఇందులో మీకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వస్తుంది. కిచెన్లో స్టవ్, షింక్ పాయింట్ మీకు ఎక్కడ కన్వీనియంట్ అనిపిస్తే అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. స్టవ్ అయితే మనకి వాస్తు ప్రకారం ఈస్ట్కి ఉంటుంది. షింక్ కూడా చాలామంది కార్నర్లో తీసుకుంటారు, కొంతమంది ఇటు సౌత్ వాళ్ళకి కూడా తీసుకుంటారు, అదేం ప్రాబ్లం లేదు. నేనైతే వాస్తు ప్రకారం మీకు 2 ఈస్ట్కే పెట్టాను. సో కిచెన్కి ఆపోజిట్లో కూడా మనకి స్టోరేజ్ వస్తుంది, 1 ఫీట్ స్టోరేజు, లేకపోతే 9 ఇంచుల స్టోరేజ్ షెల్ఫ్లు తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కూడా కార్నర్లో వస్తుంది. సో కిచెన్ సరిపోతుందండి, కన్వీనియంట్ స్పేసే. మనకి స్టోరేజ్ ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. పైన 10 ఫీట్ గ్యాప్ ఉంటుంది, పైన సజ్జ తీసుకోవచ్చు, అక్కడ దానిపైన కూడా స్టోరేజ్ తీసుకోవచ్చు. సో ఇదండి. ఇప్పుడు బెడ్రూమ్ గురించి చెప్తాను. బెడ్రూమ్లో చూసినట్టయితే కబోర్డ్ పాయింట్స్ ఇచ్చాను. ఇక్కడ కబోర్డ్స్ అనేది మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా, మనకి ప్యాసేజ్గా అడ్డు రావద్దు, డిస్టర్బెన్స్ కాకుండా ఎక్కడైతే మీకు సరిపోతుందో ప్లెయిన్ స్పేస్ అక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత బెడ్ చూస్తే ఒక డబుల్ బెడ్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ బెడ్రూము సైజ్ వచ్చేసి 9 ఫీట్ల వెడల్పు, 9 ఫీట్ల పొడుగు ఉంటుందండి. మంచి సైజు. ఇందులో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది. సో విండో అనేది మనకి ఎక్కడ కన్వీనియంట్ వెంటిలేషన్ కావాలనుకుంటే అక్కడ ప్లాన్ చేసుకోవచ్చండి. విండోస్ అయినా డోర్స్ అయినా అండి మ్యాక్సిమం సైడ్కి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ప్లాట్ సైజ్ చాలా చిన్నది. ఇందులో మనం ఈ విండోస్తో డోర్స్తో నింపేస్తే లోపల స్పేస్ రాదు, స్టోరేజ్ స్పేస్. ఇప్పుడు చూడండి, ఈ డోర్ పక్కన ఉంది, అక్కడ మనం కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్లనే ఒక విండో కూడా ఏదైనా మీరు కార్నర్లో ప్లాన్ చేసుకుంటే గోడలు అనేది లోపల స్పేస్ ఉంటుంది. అక్కడ మీరు ఏమన్నా వాల్ హ్యాంగర్స్ కానీ ఏదైనా సరే మీకు కలిసి వస్తుంది లోపల. సో అట్లా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ అండి టాయిలెట్ గురించి అండి. టాయిలెట్ వచ్చేసి 3 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడుగు ఉంటుంది. ఈ టాయిలెట్ కూడా ఒక మెయిన్ రీజన్ అండి మీ అందరికీ నేను ఈ ప్లాన్ డిజైన్ చేయడానికి. మీకు తెలిసిందే, మోడల్ ప్లాన్లో టాయిలెట్స్ బయట ఉన్నాయి, టాయిలెట్ డోర్ బయట ఉంది. టాయిలెట్ డోర్ బయట ఉంటే కొంచెం కన్వీనియంట్గా ఉండదు, కొంచెం ఎప్పటికైనా ప్రాబ్లమాటిక్ అది. సో చాలామంది హాల్లో కూడా పెట్టుకుంటున్నారు టాయిలెట్. హాల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, హాల్ స్పేస్ ఇంపార్టెంట్ మనకి. ఈ హాల్లో 4 ఫీట్లు టాయిలెట్ చేస్తే మళ్ళీ హాల్ తగ్గిపోతుంది. సో మనం స్టే చేసేది లివింగ్ రూమే అండి, హాలే. సో అది పెద్దగా ఉండాలి. అందులో టాయిలెట్ పెట్టేస్తే మనకి మళ్ళీ హాల్ తగ్గిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. సో టాయిలెట్ బెస్ట్ అండి, బెడ్రూమ్కి అటాచ్ చేసేస్తే బెస్ట్. ఇవాళ రేపు అందరూ ప్రైవసీ కోరుకుంటున్నారు, బెడ్రూమ్లో అటాచ్ ఉంటే బాగుంటుంది. సో అందుకనే సింపుల్గా టాయిలెట్ అటాచ్ అయిపోయింది బెడ్రూమ్లో. మీకు హాల్ పెద్దగా వచ్చింది, కిచెన్ కూడా సఫిషియెంట్ స్పేస్ ఉంది, అన్నిటికీ సెట్ అయింది. సో ఇదండి ఈస్ట్ ఫేస్ ఇంటి డిజైను. ఈ ప్లాన్ మీకు నచ్చితే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనండి. నేను ఇప్పుడు వెస్ట్ ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ప్లాట్ సైజు సేమ్ అండి, 1 సెంటు భూమే కదా, అంతా సేమ్ ఉంటుంది. 20 ఫీట్ల పొడుగు, 17 ఫీట్ల వెడల్పు. సో ఇందులో కూడా 4 ఫీట్లు ముందు ఓపెన్ ఉంటుంది. మెయిన్ డోర్ మీకు ఆల్రెడీ ఈస్ట్ ఫేస్లో చెప్పాను, చిన్నదిగా తీసుకోవాలి, సైడ్లో తీసుకోవాలి. చిన్నది అంటే మినిమం 3 ఫీట్ల నుంచి 3.5 ఫీట్ల వరకు మనం తీసుకోవచ్చు. డబుల్ డోర్ తీసుకున్నా కూడా ఇంకా మీకు స్పేస్ కలిసి వస్తుంది. సో ఇది వెస్ట్ ఫేస్లో మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. దాని తర్వాత లివింగ్ రూమ్ సైజ్ వచ్చేసి చూసారా మీరు,
7 ఫీట్లు వెడల్పు, 15 ఫీట్ల 3 ఇంచుల పొడుగు ఉందండి. సేమ్ సైజ్ అండి. ఈస్ట్ ఫేస్ ఇల్లు ఎంత ఉందో ఇది కూడా సేమ్ సైజ్. ఓకేనా. ఇందులో వచ్చేసి మనకి ఈ టీవీ పాయింట్ కానీ సీటింగ్ కానీ ఓకే మనకు డిస్టర్బెన్స్ కాకుండా నేనైతే ఈ వాల్ ఫ్రీ ఉందని అక్కడ టీవీ నెట్టు పూజ ఇచ్చేసాను. సోఫాకు కూడా స్పేస్ ఉంది, నో ప్రాబ్లం. హాల్ సైజ్ సేమ్, ఈస్ట్లో వెస్ట్లో సేమ్ సైజ్, పొజిషన్స్ మారుతాయి అంతే. ఇప్పుడు వచ్చేసి కిచెన్ అండి. సేమ్ సైజ్ కిచెన్ ఈస్ట్ ఫేస్లో కూడా సేమ్ అలాగే వస్తుంది మీకు. ఫేసింగు షెల్ఫ్లు అన్నీ సేమ్ అండి. ఇట్లా ప్లాన్ చేసుకోండి. 5 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు, 6 ఫీట్లు పొడుగు. ఓకేనండి. దాని తర్వాత బెడ్రూమ్ అండి. 9 ఫీట్లు వెడల్పు, 9 ఫీట్లు పొడుగు, సేమ్ సైజ్ అండి. బెడ్ పొజిషన్ కూడా సేమ్ ఉంటుంది. కబోర్డ్లు బెడ్ పొజిషన్ మనకు డిస్టర్బెన్స్ కాకుండా ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత టాయిలెట్ అండి. సేమ్ సైజు ఈస్ట్ ఫేస్ లాగా అటాచ్ వస్తుంది. 3 ఫీట్లు వెడల్పు, 6 ఫీట్లు పొడుగు. సో ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ రెండు మీకు సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఆపోజిటే కదా. జస్ట్ వాస్తుకి మనకి పొజిషన్స్ అన్నీ మారుతాయి, ప్లేస్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇదండి ఈస్ట్ ఫేస్ గురించి, వెస్ట్ ఫేస్ ప్లాను. మీకు కన్వీనియంట్గా కావాలంటే ఈ విధంగా అయితే కట్టుకోండి. ఓకే. మనకి ఒకటే అండి, ఒక్కటే సెంటు భూమి. ఓకే, 48 గజాలు. ఇందులో మనం ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయొద్దు. లోపల ఎంత మ్యాక్సిమం మనము కట్టుకోగలిగితే అంత బాగా కట్టుకోవచ్చు. సో నేను చాలా ఆలోచించి రఫ్ ప్లాన్గా అన్ని మోడల్స్ వేశాను. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో కూడా చాలామంది సజెస్ట్ చేశారు వేరే వేరే ప్లాన్స్. చూడండి, మీకు ఏది నచ్చితే కనుక దానికి ప్రొసీడ్ అయిపోవచ్చు. నాకైతే ఇది కన్వీనియంట్గా అనిపించింది, అందుకే మంచి హాలు, బెడ్రూము, అటాచ్ టాయిలెట్, కిచెను ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లాను. మీరు ఈ విధంగా కట్టుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మ్యాక్సిమం ఎవరైతే మీకు బంధువుల్లో ఎవరికైతే ఈ ప్లాట్స్ వచ్చినాయో ఫ్రీగా, ఎవరైతే కట్టుకోబోతున్నారో అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ వీడియోస్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.